సుప్రీంకోర్టు నిన్న ఒక సంచలనమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ఏదైతే కర్ణాటక చిత్ర పరిశ్రమకు సంబంధించి ప్రముఖ హీరోగా ఉన్నటువంటి దర్శన్, ఆయన ఒక అభిమానికి సంబంధించి హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్నాడు. ఆల్రెడీ జైలు జీవితం గడిపొచ్చినటువంటి వ్యక్తి. అయితే జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం, సినిమాల షూటింగ్ పేరుతో విదేశాలకు వెళ్ళడం, వీటన్నిటిని ఎప్పుడైతే సుప్రీంకోర్టు దృష్టికి వచ్చాయో వెంటనే బెయిల్ రద్దు చేసి అరెస్ట్ చేయాల్సిందిగా నిన్నటి రోజున సుప్రీంకోర్టే తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే అదే ఆంధ్ర రాష్ట్రంలో మరొక హత్య కేసు పులివెందుల వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి బెయిల్ మీద ఉన్న నిందితుల పరిస్థితి ఏంటి, అసలుకి హత్య కేసుకు సంబంధించి నిందితులు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నా కూడా ఎవరు ఎందుకని ప్రశ్నించట్లేదు. మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, దర్శన్ విషయం దేశవ్యాప్తంగా కూడా అందరికీ తెలిసిందే. ఆయన సొంత అభిమాని చంపినటువంటి కేసులో బెయిల్ వచ్చి బయట ఎంత స్వేచ్ఛగా తిరుగుతున్నారో ఆయన అభిమానులు కూడా నిజంగా చాలా కోపడ్డారు. ఎట్టకేలకు సుప్రీంకోర్టు దృష్టికి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆయన బెయిల్ రద్దు చేసి వెంటనే అరెస్ట్ చేశారు. మళ్ళీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే మాత్రం అత్యంత దారుణంగా ఒక మాజీ మంత్రిని వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఆయన కుమార్తె సునీతారెడ్డి గారు ఎన్నో పిటిషన్లు వేస్తున్నారు. దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ అయినటువంటి సిబిఐ కూడా చేతులు వదిలేస్తుంది. మొత్తానికి ఇక్కడ వర్తింపు వీళ్ళకి మినహాయింపు అంటే ఏమంటారు? మరి అంటే బెంగళూరు కిరాతక హత్య, పులివెందుల కిరాతక హత్య, అక్కడేమో సినిమా వాళ్ళది, ఇదేమో పొలిటీషియన్స్ది. అంటే ఏంటి, ఇప్పుడు ఆ దర్శన్, పవిత్ర గౌడ్ అభిమాని రేణుకాస్వామి కిరాతకంగా చంపారు. అతను ఏదో మెసేజ్లు పెట్టినట్టున్నాడు పవిత్ర గౌడ్కి. మరి ఈయనకేదో కోపం వచ్చింది, వీళ్ళేదో దీంట్లో ఉన్నట్టున్నారు. ఎవరు, పవిత్ర గౌడ్ లేకపోతే దర్శన్. అసలు అతన్ని దారుణంగా చంపారు, కరెంట్ షాక్లు ఇచ్చారు. మరి దానిపైన మరి అరెస్ట్ అయ్యారు. అతను కొంతమందిని కిరాయి వాళ్ళని మాట్లాడుకుని తలా 5 లక్షలు ఇచ్చి నిందాళ్ళ మీద వేసుకుని జైలుకి వెళ్ళమన్నట్టున్నాడు. అక్కడ కూడా ఒక వ్యక్తి అప్రూవర్గా మారాడు, ఒక నిందితుడు A13 ఎవరో A13 అప్రూవర్గా మారి దీని వెనుక మొత్తం ఉన్నది దర్శన్. అరెస్ట్ అయ్యాడు. దర్శన్ కూడా అరెస్ట్ అయ్యి బెయిల్పై బయటకు వచ్చాడు. మరి బెయిల్ నిబంధనలు ఉల్లంఘించడంపై సుప్రీంకోర్టు కన్నారు. అసలు విదేశాలకు ఎలా వెళ్తావు, అదేదో డెవిల్లో ఏదో సినిమా షూటింగ్లో పాల్గొన్నాడంట, లేకపోతే ఆలయాల చుట్టూతో తిరిగాడంట. అసలు సుప్రీంకోర్టు ఆశ్చర్యపోవటం కాదు, బెయిల్ రద్దు చేసింది. అసలు నిన్నే అతను అరెస్ట్ కూడా చేశారు. ఇక్కడ పులివెందుల కిరాతక హత్య, ఇది పొలిటికల్. ఏంటి, హత్యకు గురైన వ్యక్తి ఒక ముఖ్యమంత్రికి తమ్ముడు, ఇంకో ముఖ్యమంత్రికి బాబాయ్. గొడ్డళ్లతో నరికి చంపారు. ఇది కడప పార్లమెంట్ సీటుకు సంబంధించిన హత్య. సిబిఐ తేల్చింది. షర్మిల కూడా వాంగ్మూలం ఇచ్చింది. కడప లోక్సభ సీటు కోసమే మా బాబాయ్ హత్య జరిగింది. పోటీ చేస్తే నేను పోటీ చేయాలి, లేకపోతే నువ్వు పోటీ చేయాలమ్మా. అవినాష్ రెడ్డి కాదు పోటీ చేయడానికి, అక్కడ నువ్వు పోటీ చేయని చెప్పి నన్ను ఒత్తిడి చేశాడు మా బాబాయ్. నేను ఒప్పుకున్నాను మా బాబాయ్ మాట, పోటీకి సిద్ధపడ్డాను. ఆయన చంపేశారు. ఎవరన్నారు? షర్మిల ఇచ్చిన వాంగ్మూలం. ఇప్పుడు అందరినీ అరెస్ట్ చేశారు, చాలామందిని అరెస్ట్ చేసినప్పుడు అందులో కూడా ఒకడు అప్రూవర్గా మారాడు. ఎవరు? దస్తగిరి. మొత్తం చెప్పాడు, ఎక్కడ గొడ్డలు కొన్నారు, ఎక్కడ కలిశారు, హత్యకు ముందు ఎక్కడ కలిశారు, హత్య తర్వాత ఎక్కడ కలిశారు. గూగుల్ టేక్అవుట్ ద్వారా మొత్తం వచ్చేసిన పరిస్థితుల్లో వాళ్ళ కాల్ డేటా రికార్డులు, వాట్సాప్ చాటు. ఇప్పుడు సునీత 6 ఏళ్లుగా న్యాయ పోరాటం చేస్తాను. డాక్టర్ సునీత మొన్న సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేసింది, వీళ్ళ బెయిల్ రద్దు చేయండి అని చెప్పి. దానిపై సుప్రీంకోర్టు సిబిఐని అడిగింది. అసలు కేసు ఏ స్టేజ్లో ఉంది అంటే కేసు క్లోజ్ అయిందని చెప్పింది. మీరు గనక ఆదేశిస్తే విచారణ కొనసాగిస్తాం, లేకపోతే పునర్విచారణ చేస్తాం అంటే బంతిని సిబిఐ సుప్రీంకోర్టులోకి తంతోంది. అది సుప్రీంకోర్టు ఏమన్నా ఫుట్బాల్ కోర్టా? ఇప్పుడు ఆ కోర్టు ఈ కోర్టు ఒకటే అనుకుంటుందా సిబిఐ బంతులు తన్నడానికి? అసలు అదేమి బాధ్యత రాహిత్యం. అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ. కేసు 40% దర్యాప్తు జరిగింది అని చెబుతోంది ఎవరు? డిసీజ్డ్ కూతురు. ఏది మరి ఆయన ఎవరు? వివేకానంద రెడ్డి కూతురు సునీత. ప్రపంచానికి హత్య విషయం తెలియక ముందే మా అన్నకు తెలుసు అంది. ఎవరు? జగన్ అన్న.
మరి జగన్ అన్నను ఇంతవరకు విచారించారా? ఎందుకని సిబిఐ జగన్మోహన్ రెడ్డిని విచారించలేదు? జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి భార్య భారతీ మేడంకి కూడా తెలుసు అంటున్నారు. ఆ రోజు అజయ్ కల్లా వాంగ్మూలం ఇచ్చాడు. ఆ తర్వాత నేను ఇవ్వలేదని చెప్పాడు. నాకు తెలియకుండా రికార్డు చేశారనో ఏదో అన్నట్టున్నాడు. ఆయన ఏమని చెప్పాడు వాంగ్మూలం? అజయ్ కల్లాం మనకి మీడియా కథనాల ప్రకారం మేనిఫెస్టో కమిటీ మీటింగ్ పెట్టారు. మేమంతా 4:30-5 అక్కడ కూర్చున్నాం. తెల్లారుజామున జగన్మోహన్ రెడ్డి మేము కూర్చుని మేనిఫెస్టో డిస్కస్ చేస్తున్నాము, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు. అంతలోకి పైనుంచి పిలుపు వచ్చింది మేడ మీద నుంచి. మరి అధ్యక్షుల వారు పైకి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి కాసేపు నాకు కిందకు వచ్చారు. మీటింగ్ క్యాన్సిల్ అన్నారు. బాబాయ్ నో మోర్ అని చెప్పారు. అప్పటికి టైం ఎంత? ఉదయం 5 గంటలు. కానీ అసలు మరి బయటికి తెలిసింది ఎప్పుడు? 6 తర్వాత. ఇప్పుడు సునీత అన్న పాయింట్ కరెక్ట్ కదా. ప్రపంచానికి మా నాన్న హత్య గురించి తెలియక ముందే జగన్మోహన్ రెడ్డికి తెలుసు. ఎలా తెలుసు? ఎవరు ఫోన్ చేశారు? ఆమె చెప్పింది. ఆమె అసలు ఒకరోజు స్క్రీన్ మీద వేసి మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. ఆ రోజు అవినాష్ రెడ్డి వాట్సాప్లో ఆయన బిజీగా ఉన్నారు. కాల్స్ మీద కాల్స్, మెసేజ్ల మీద మెసేజ్లు, పలానా టైం నుంచి పలానా టైం దాకా అవినాష్ రెడ్డి ఫోన్ కాల్స్ ఇవి అని ఆమె చెప్తున్నప్పుడు అవినాష్ రెడ్డిని అసలు అరెస్ట్ చేశారా? లేదు కదా. మనం చూడలా. అరెస్ట్ చేసినట్టుగా స్క్రీన్ మీద ఎక్కడ టీవీల్లో కనపడలా. కాకపోతే అరెస్ట్ చేయడానికి కర్నూలు వెళ్ళారు. అసలు ఇక్కడ అరెస్ట్ చేయాలని చూస్తే ఆయన పారిపోయాడు. ఒక పెద్ద చేజింగు. వాళ్ళ అమ్మ నటి నుంచి పట్టుకొచ్చారు. ఆమె ఏదో గుండెపోటు అన్నారు. మధ్యలో హాస్పిటల్లో చేర్చారు. కర్నూలు హాస్పిటల్లో తల్లి గుండెపోటు, కొడుకు అక్కడికి చేరి చుట్టూత 1000 మంది 2000 మంది కార్యకర్తలు. అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అరెస్ట్ చేయడానికి వచ్చిన సిబిఐ గెస్ట్ హౌస్లో 3 రోజులు. ఇప్పుడు ఎస్పీ చేతులు ఎత్తేసాడు కర్నూలు. ఆయన అరెస్ట్ చేస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని. అంటే అలా చెప్పించారు ఎస్పీతో. బయటికి ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం నిన్న పులివెందుల ఎలక్షన్లో వచ్చిందా? అంటే కోయా ప్రవీణ్ నిన్న ఎన్నిక జరిపినట్టుగా ఆ రోజు కర్నూలు ఎస్పీ సిబిఐకి సహకరించుంటే అరెస్ట్ జరిగేది. అసలు సిబిఐ ఎస్పీ మీదే కేసు పెట్టారు, రామ్ సింగ్ మీద. అడుగడుగున సిబిఐ జగన్మోహన్ రెడ్డి సీఎంగా 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో అన్ని అవమానాలు ఎదుర్కొందే, ఇంకా ఈ కేసు క్లోజ్ అయిందని చెప్తోందా? చేతగానితనమా, అసమర్థత, ఎలా దీన్ని తీసుకోవాలి, ఎలా దీన్ని చూడాలి? నిన్న కూడా వివేకానంద రెడ్డి జయంతి. మరి ఈమె వెళ్ళారు ఎక్కడికి? పులివెందుల. వాళ్ళమ్మ రావద్దంది. సౌభాగ్యం ఇక్కడ అసలు బాగాలేదు పరిస్థితులు, ఇక్కడ ఏదో జడ్పీటీసీ ఎన్నికలంటే కొట్టు చేస్తున్నారు, అసలే నీకు థ్రెట్ ఉందమ్మా రావద్దన్న కూడా వెళ్ళింది. వెళ్ళి వాళ్ళ నాన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, అరే శిక్ష నాకు మా అమ్మకి పడ్డట్టుంది, ఒకడు తప్ప నిందితులంతా బయట తిరుగుతున్నారు, 6 ఏళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నానని ఆమె ఆవేదన సిబిఐ అలకించదా? లేకపోతే కోర్టులు అలకించవా? ఇప్పుడు దర్శన్ని అరెస్ట్ చేశారు, సేమ్ అదే కదా, కిరాతక హత్య. అది కూడా దాన్ని ఎవరు సమర్థించరు, దీన్ని ఎవరు సమర్థించరు. హంతకుడు అనేవాడు సమాజ జీవనానికి అనర్హుడు. ఇప్పుడు ఆయన బెయిల్ నిబంధనలు ఉల్లంఘించి విదేశాలకు వెళ్ళాడని, టెంపుల్ చుట్టూతో తిరుగుతున్నాడని ఏదో సినిమా యాక్షన్ చేశాడు, డెవిల్ సినిమాలో అని బెయిల్ రద్దు చేశారు, జైలుకి వెళ్ళాడు. మరి ఈయన అవినాష్ రెడ్డి నిన్న చేసింది ఏంటి? పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో అతని వీరంగం. అతను డిఐజీని ఉద్దేశించి అసలు ఎలా చెలరేగిపోయారు. మురళీ నాయక్ డిఎస్పి. అంటే పోలీసు అధికారుల్ని ఆ విధంగా అవినాష్ రెడ్డి నిన్న 3-4 రోజులు అక్కడ పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో అతను ఆపలేకపోయారు, హౌస్ అరెస్ట్ చేయలేకపోయారు, తప్పించు పారిపోయాడు. ఇవన్నీ బెయిల్ నిబంధనల ఉల్లంఘన కిందకి రాదా? ఇప్పుడు జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిని కనుక ఓటు వేయకపోతే అంతూ చూస్తాం అని బెదిరించారు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, లేకపోతే భాస్కర్ రెడ్డి, అవినాష్ వాళ్ళ ఫాదర్. ఆయనకి నోటీసులు ఇచ్చారు వాళ్ళిద్దరికి. ఇప్పుడు అవినాష్ రెడ్డి బెయిల్ రద్దవుద్దా? దర్శన్ బెయిల్ రద్దయి అక్కడ బెంగళూరు హత్య కేసులో మరి జైలుకి వెళ్ళాడు. ఇప్పుడు ఇక్కడ కూడా అవినాష్ రెడ్డికి నిజంగా బెయిల్ నిబంధనలు ఏమున్నాయి, అతను ఉల్లంఘించాడా లేదా, అసలు అతను అరెస్ట్ చేశారా లేదా, అనేక ప్రశ్నలు. అన్ని వేళ్ళు సిబిఐ వైపే చూపిస్తున్న దీంట్లో సునీత వేసిన పిటిషన్ పెండింగ్. మరి సుప్రీంకోర్టు ఎలా డెసిషన్ తీసుకోబోతుంది? ఏ నిర్ణయం సుప్రీంకోర్టు ఇస్తుంది? సిబిఐ దర్యాప్తుని కొనసాగిస్తుందా, పునర్విచారణ చేస్తుందా, క్లోజ్డా?
ఓకే. మనకి మరి చెప్పాల్సింది, మరి ప్రజలకు వివరించాల్సింది, దీన్ని ఒక లాజికల్ ఎండ్కి తీసుకెళ్లాల్సిన బాధ్యత సిబిఐ మీద ఉంది, సుప్రీంకోర్టు మీద. చూద్దామండి సిబిఐ మరి భవిష్యత్తులో ఏ విధంగా దీని మీద తీసుకుంటుందో నిర్ణయం. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.